వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైల్ పాక్షికంగా 31 రైళ్లు రద్దు. సోషల్ మీడియా వారియర్స్ మీద అక్రమ కేసులు మానుకోవాలి ఒమ్మి రఘురాం. రోడ్డును బాగు చేయండి మహాప్రభు. గుంతల రోడ్డుతో నరకయాతన అనుభవిస్తున్న పాట్నాపూర్ ప్రజలు. మహిళా ప్రయాణికురాలి బ్యాగ్లో నుండి బంగారం కొట్టేస్తూ అడ్డంగా దొరికిన ఆర్టీసీ డ్రైవర్. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వేములవాడ కాంగ్రెస్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వేములవాడకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వాళ్ళ మామ కేసీఆర్ వేములవాడ వచ్చిన సందర్భంలో వేములవాడ రాజన్న ఆలయానికి ఏటా 100 కోట్లు ఇస్తానని మోసం చేశారని, అలాగే ముంపు గ్రామాల ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల పరిహారం ఇస్తానని వాళ్ళకు మాట ఇచ్చి తప్పాడు. ఇలా ఎన్నో సందర్భాల్లో ఉత్త చేతులు చూపెట్టి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని అబద్ధాలు మాట్లాడుతున్నారని మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. హరీష్ రావు గారు పెద్ద పెద్ద మాటలు ఏవైతే మాట్లాడు దాన్ని మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తిప్పకూడదు. ఈరోజు ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 43,892 మందికి రైతు రుణమాఫీ వేసినాం. 346 కోట్లు. వేముల నియోజకవర్గానికి వచ్చే వరకు 22,353 మందికి రుణమాఫీ చేసినాం. 181 కోట్లు. వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. అంటే మేమేమో ఏక మొత్తంలో రుణముక్తిని చేసే పని మేము చేస్తే నువ్వేం చేసినావు? 2014లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ ఎట్లా చేసినా ఒకసారి గుర్తు చేయని హరీష్ గారు మీకు అంటున్నా. 2014-15లో పావల 400 చిల్లర కోట్లు ఇచ్చినావు. 2015-16లో 400 కోట్లు పావల. 16-17లో 400 కోట్లు పావల. 17-18లో పావల 400 కోట్లు. మొత్తం 16,000 కోట్లు ఇచ్చినావు నువ్వు. అది కూడా విడగొట్టి తర్వాత మళ్ళీ 2018లో వచ్చినాక రుణమాఫీ అన్నావు. 18-19 లేదు, 19-20 లేదు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఒకసారి 400 కోట్లు ఇచ్చి కేవలం 400 కోట్లు. నేను చెప్పేది అబద్ధం అయితే లెక్కలు దిగదు. ఆ తర్వాత కేవలం 12,000 కోట్లు విడుదల చేసిండు. అలాగే ఇంచుమించు 18,000 కోట్లు తిరిగి వాపసు వచ్చినాయి. అంటే మీరు 10 ఏళ్ళలో చేసిందంతా మేము ఈ 10 నెలల్లోనే 18,000 కోట్లు చేసిన మిగతా 13 కోట్లు చేయడం రిలీజ్ ఉన్నాం. ఈరోజు వేములవాడ రాజన్న ఆలయం దగ్గర మీరు ప్రజల కోసం మొక్కుకొని ఏది తండ్రి అదంతా కపటం. 50 కోట్లు ఇచ్చినాం. ఈరోజు రాజన్న ఆలయానికి 50 కోట్లు బడ్జెట్లో పెట్టినాం. 50 కోట్లతో ఆలయ విస్తీర్ణం చేయడానికి కోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు త్వరలో శంకుస్థాపన చేయడానికి కూడా వస్తున్నారు. మీలాగా రాజన్న తంతల మీద ప్రమాణం చేసి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను మాట ఇచ్చిండు. ఎటువైంది మీ మాట అంటుంది? అసలు వేములవాడ దేవాలయం సంబంధించినటువంటి ఒక్క ఇటుక కొత్తదని పెట్టిర్రా? ఒక ఇటుకనన్నా పాతది తీసేశారు. ఏది మీ పునరుద్ధరణ అంటున్నా? గొప్పలు చెప్పుకోవడం తప్ప. రోప్వే నాంపల్లి దగ్గర అన్నారు. రంగుల నమూనాల ఫోటోలు ఆలయ గెస్ట్ హౌస్లో పెట్టుకున్నారు. శివరాత్రి వచ్చిందంటే రంగుల వీడియోలలో 3 బ్రిడ్జీల మీదకై కార్లు ప్రజలు రయ్యు నచ్చినట్టు చూపించారు. 3వ బ్రిడ్జ్ అయిందా?
నువ్వు వచ్చినావు కదా కుడివైపు హరీష్ రావు వేలాడికి వచ్చినప్పుడు కుడివైపు బ్రిడ్జ్ ఎందుకు ఆగిపోయిందో అడిగినావా? అప్పటి ఎమ్మెల్యే అంటే కలిడు, ఇప్పుడు పోటీ చేసిన నన్ను అడగలిగిరా మీరు? అసలు 2015 ఇవాళ 2024 2023 దాకా మీరు 8 ఏళ్ళు భూసేకరణ కూడా మీరు చేయలేరు. బ్రిడ్జిల కోసం భూసేకరణ కూడా మీరు చేయలేరు. నేను సమావేశం పెట్టిన తర్వాత భూసేకరణ లేదంటే ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమరెడ్డి వెంకరెడ్డి గారితో మాట్లాడి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి 6,96,00,000 భూసేకరణ నిధులు విడుదల చేసి కలెక్టర్ గారు పీడీ అకౌంట్లు వేసినాం. 3 రోజుల క్రితం భూసేకరణ సంబంధించినటువంటి పేర్ల నమూనాను కూడా మేము పేపర్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇది మా కమిట్మెంట్. ఈ విధంగా మేము అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తుంటే ఎక్కడ జరిగింది అభివృద్ధి అంటే ఏం చేయాలంటుంది. ఇక నేతన్నల గురించి కూడా మాట్లాడండి. నేతన్నల గురించి మీ 9.5-10 సంవత్సరాల పరిపాలనలో బతుకమ్మ చీరల పేరిట నేతన్నల బతుకులు ఆగం చేసింది మీరు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో కాటన్కు పాలిస్టర్కు పెట్టింది పేరు దేశంలో, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయినటువంటి దాన్ని ఈరోజు మీ స్వార్థం కోసం నేతన్నలకు సంబంధించి అది తీసుకొని వచ్చి ఈరోజు కాటన్ పరిశ్రమ పాలిస్టర్ పరిశ్రమ ఎగుమతి కాకుండా చేసినటువంటి సందర్భం. అసలు ఆ పరిస్థితే లేకుండా చేసింది మీరు కాదంటుంది. పోతూ 275 కోట్లు బగ్గలు పెట్టిపోయింది మీరా మేము? నేతన్నల బతుకులు ఆగం చేసింది మీరా మేమా? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, మీ అందరం కూడా ముఖ్యమంత్రి దృష్టి. బాలల దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అంతర్ పాఠశాలల క్రీడా పోటీలకు సంబంధించి ఏర్పాట్లు సిద్ధం చేశామని ఆ స్కూల్ ప్రిన్సిపల్ జస్మిత్ కౌర్ వ్యాఖ్యానించారు. చిన్న టేకూరు వద్ద ఉన్న ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఆర్గనైజింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సహకారంతో పాఠశాల విద్యార్థులకు ఫుట్బాల్, చెస్, హ్యాండీబాల్, రైఫిల్ షూటింగ్, వాలీబాల్, త్రోబాల్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 13వ తేదీన ఫుట్బాల్, చెస్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే 14వ తేదీన హ్యాండ్బాల్, రైఫిల్ షూటింగ్, త్రోబాల్, వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజేతలకు ట్రోఫీలతో పాటు ప్రోత్సాహ బహుమతులు అందజేసి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ క్రీడల పట్ల బాలలను ఆసక్తి కలిగించే విధంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో క్రీడాంశంలకు చెందిన క్రీడా ప్రతినిధులు పాల్గొన్నారు. Hello everyone. We are happy announcing that International Delhi Public School in coordination with Olympic Association has organized inter-school competition on occasion of Children's Day under category 12 and 15. The following are the disciplines that we have organized, that is throw ball, volleyball, chess and so on and so forth. So we are glad that you all are going to have a good time in International Delhi Public School. Hope that we see you soon. Thank you. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బంగారం షాపులో చోరీకి పాల్పడిన మహిళలు. పట్టపగలే బంగారం షాపులో వెండి చోరీ చేసిన మహిళలు. పాలకుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా గల సత్యం జ్యువెలర్స్ షాపులో ఆభరణాలు కొనుగోలు చేయడానికి వచ్చిన 2 మహిళలకి ఆభరణాలు చూపించుకుండగా సదరు మహిళ వస్తువులు చూస్తూ వెండి వస్తువు తీసి తన చీరలో దాచింది. షాపు యజమానికి అనుమానం వచ్చి సీసీ కెమెరా చెక్ చేయగా బయటపడిన వైనం.
నంద్యాల జిల్లాలోని 86 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి వసతి గృహాల సంక్షేమ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్, మైనార్టీ రెసిడెన్షియల్ గురుకులాల అధికారులు, వసతి గృహాల సంక్షేమ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు. ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు. పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి దేవాలయ కళ్యాణ మండప ప్రాంగణంలో మేళతాళాల మధ్య, భజన సంకీర్తనల మధ్య అత్యంత వైభవపేతంగా లక్ష దీపోత్సవం అభిషేకం నిర్వహించారు. మహిళలు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. లక్ష దీపోత్సవంలో పాల్గొన్న మహిళలకు తాంబూలం, స్వామివారి ప్రసాదం వాయినంగా అర్చకులు అందజేశారు. అనంతరం లక్ష దీపోత్సవంలో అనంతరం పాలకుర్తి మండల దర్దపల్లి గ్రామానికి చెందిన ఇమ్మడి సువర్ణ సోమయ్య, ఇమ్మడి ధనప్రియ కిరణ్ల ఆధ్వర్యంలో 1000 మందికి మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ అర్చకులు డివి శర్మ, అనిల్ కుమార్, మతగజ్జం నాగరాజు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. శివరామ ప్రియ శివరాజా
ప్రయాణికురాలి బ్యాగులో నుండి బంగారం కొట్టేస్తూ అడ్డంగా దొరికిన ఆర్టీసీ డ్రైవర్. ఆర్టీసీ బస్సులో వరంగల్ నుంచి నిజామాబాద్కు వెళ్తున్న మహిళ తన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ను డ్రైవర్ సీట్ వెనకాల పెట్టింది. అయితే ఈ క్రమంలోనే ఆ బ్యాగుపై కన్నేసిన బస్ డ్రైవర్ బంగారు ఆభరణాలను సైలెంట్గా నొక్కేశాడు. అయితే ఆ తతంగాన్ని అంతా అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోన్లో రికార్డ్ చేయడంతో బండారం బయటపడింది. మనమే కాపాడేది పోయి సారీ పడేది పడ్డదనకు నువ్వు మేడం సారీ జడ్జి అని అది ఉందా మేడం ఆమె అట్టుకొని ఏడ్రానా రింగులు ఉన్నాయి 2-3 దిమ్మలు ఉన్నాయి మేడం ఇవేనా అవే మేడం ఎట్లా పరుసులకి వెళ్ళి తీసుకొని చెంప వల్ల కొట్టడానికి ఏమనుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇసుక పంపిణీ ప్రక్రియను జిల్లాలో నిర్దేశించిన బుకింగ్ కేంద్రాలలో సజావుగా జరగాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాల్ ఇసుక బుకింగ్, సరఫరా, ఇసుక లభ్యత వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జాయింట్ కలెక్టర్ అదితి సింగ్తో కలిసి డిఎల్ఎస్సి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే 31 రైళ్లు రద్దు చేయడంతో పాటు పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించింది. నర్సాపూర్ టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ టు నర్సాపూర్, హైదరాబాద్ టు సిర్పూర్, సికింద్రాబాద్ టు కాకాజ్ నగర్, కాజిపేట్ టు సిర్పూర్ టౌన్ టు కరీంనగర్, కరీంనగర్ టు బోధన్, సిర్పూర్ టౌన్ టు భద్రాచలం రోడ్ టు బల్లార్షా టు కాజిపేట్, యశ్వంతపూర్ టు ముజాఫర్పూర్ రైళ్లను రద్దు చేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా సభ్యుల పట్ల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లంప కలోవ సొసైటీ మాజీ అధ్యక్షుడు గొంతిన సురేష్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆయన సుమారు 65 మంది జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చెల్లించి జర్నలిస్టులు చేసే కృషికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించానన్నారు. ప్రజల యొక్క సమస్యలను లేవనెత్తి పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తూ నిత్యం ఎంతో ఒత్తిడి జీవితం అనుభవిస్తున్నారని, ఇటువంటి జర్నలిస్టులను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని తెలియజేస్తూ ప్రజా సమస్యలను, పాలకుల తప్పులను ఎత్తి చూపి సమాజ అభ్యుదయానికి వీరు చేసే కృషి అభినందనీయమని తెలిపారు. ప్రతిపాడు నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ 65 మంది ఉన్నారు. అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ప్రజల యొక్క సమస్యల మీద అన్నిత్యం 2 వీలర్ మీద రోడ్డు మీద తిరుగుతూ ఈ ప్రజలకి ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలే కాకుండా, సమాచారమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న సమాచారం అంతా కూడా ఎప్పుడు అన్నిత్యం కూడా మీరు అందిస్తూ ఉన్నారు. అలాగే ప్రతిపాడు నియోజకవర్గం కూడా భౌగోళికంగా చాలా పెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గం అంతా తిరిగి మీరు 65 మంది ప్రతిపాడు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ గారు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అన్నిచ్చు రోడ్డు మీద ప్రజల కోసం మీరు పోరాటం చేస్తూ తిరుగుతూ ఉన్నారు. మీ యొక్క భద్రత కోసం నేను చిన్న వృత్తోభక్తిగా ఈ రోజుని పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్సూరెన్స్ వచ్చి పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం మీరు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మీ ద్వారా ఈ యొక్క రాష్ట్రంలో యొక్క సమాచారం అంతా కూడా ప్రతిపాడు నియోజకవర్గం ప్రజలందరికీ ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ మంచి మార్గంలో ప్రజలు నడిచే విధంగా మంచి జరగాలని అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిన్న రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో బళ్ళారి నుండి నిజామాబాద్ మీదుగా ఐరన్ లోడ్తో బయలుదేరి యూపీ వెళ్చున్న గూడ్స్ రైలు పెద్దపల్లి జిల్లా కన్నాల గ్రామం వద్ద పట్టాలు తప్పింది. రైల్వే రిస్క్ టీం మరమ్మతులు పనులు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఘటన స్థలాన్ని పరిశీలించారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.